president of PRASMA. PRASMA means Private Recognized Aided Schools Management Association. ఈ అసోసియేషన్ 2002 నుంచి మరి ప్రైవేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ తరఫున పనిచేస్తూ మరి ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉండగా ప్రైవేట్ స్కూల్స్కి ప్రభుత్వం అందించే గ్రాంటెడ్ ఎయిడ్ పోస్టులు ఖాళీ టైంలో ఖాళీ పోస్టులు నింపుకోవడానికి జియో నెంబర్ 1 డేటెడ్ 1194లో గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్లో ఎయిడెడ్ వేకెంట్ పోస్టులు నింపుకునే విధానాన్ని జియో నెంబర్ 1 అని క్రియేట్ చేసి డేటెడ్ 1194 ప్రకారంగా పోస్టులు నింపుకోవచ్చని ప్రభుత్వం వారు ఆదేశించడమైనది. దాని ప్రకారంగానే ఇంతవరకు జియో నెంబర్ 1 ప్రకారంగానే ఇంతవరకు ఎయిడెడ్ వేకెంట్ పోస్టులు నింపుకుంటున్నాం. ఆ జియో నెంబర్ 1 ముఖ్యంగా అందులో 5 మెన్ కమిటీ అని ఉంటుంది. ఆ 5 మెన్ కమిటీలో స్కూల్ తరఫున కరస్పాండెంట్, హెడ్ మాస్టర్, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఎడ్యుకేషనల్ ఏజెన్సీ డిఓఈఓ కానీ డిఓ కానీ ఉంటారు. అలాగే ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ 5ని కలిపి పేపర్ తయారు చేసి వారి ఆధారంలో మరి పేపర్ కండక్ట్ చేస్తూ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మార్క్స్ మరి అలాట్ చేసి వారల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఆ విధంగా 5 మెన్ కమిటీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి ఎయిడెడ్ వేకెంట్ పోస్టులు నింపడం జరుగుతుంది. అది ఎంతవరకు జరిగేది. కానీ ఈ మధ్య ప్రభుత్వ అధికారులు వారు ఎగ్జామినేషన్ లేదని వారు ఆజ్ఞాపించడం వల్ల మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాం. హైకోర్టు వారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరపరాదు, ఆఫ్లైన్లోనే జరుపుకోవచ్చు అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా 2015 సుప్రీంకోర్టు వారు WP నెంబర్ 441/71/2015లో 75 పాఠశాలకు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోండి, జియో నెంబర్ 1 ప్రకారంగా పోస్టులు నింపుకోండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వగా 2015లో అప్పటి నుంచి 2017లో చాలా స్కూల్స్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగానే జియో నెంబర్ 1 ప్రకారంగానే 5 మెన్ కమిటీ ద్వారా పోస్ట్ నింపుకుంటూ వస్తున్నాయి. కానీ ఈ సంవత్సరం ఇలాగా గవర్నమెంట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనగానే 2024 గత సంవత్సరమే హైకోర్టు ద్వారా మేము ఆర్డర్ పొంది ఉన్నాం. జియో నెంబర్ 1 ప్రకారంగా జరుపుకోమని ఆర్డర్ ప్రకారంగా జరుగుతుంటే గవర్నమెంట్ మేము ఎలా చేయమని అనగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేశాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జరుగుతూ ఉండగా మరి గవర్నమెంట్ జియో నెంబర్ 1 ప్రకారంగా కాకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టును కూడా లెక్క చేయకుండా ఆన్లైన్ పరీక్ష కండక్ట్ చేశారు. ఆన్లైన్ పరీక్ష కూడా 5 మెన్ కమిటీతో సంబంధం లేకుండా, కరస్పాండెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, కరస్పాండెంట్తో సంబంధం లేకుండా మా స్కూల్లో పెట్టకుండా ఎక్కడో మాది రాజమండ్రి స్కూల్ అంటే కాకినాడలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టారు. ఇది ప్రభుత్వం వారు కరస్పాండెంట్ని ప్రైవేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి అన్నీ మేమే గవర్నమెంట్ అని వారు ప్రవర్తించడం వల్ల ఇది కాన్స్టిట్యూషనల్గా 100% తప్పని మేము తెలియజేస్తున్నాం. ఇది డెమోక్రటిక్గా లేదు. ప్రభుత్వం తీసుకునే యాక్షన్ అంతా డిక్టేటర్షిప్గా ఉన్నదని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ నా స్కూల్ 8 ఎకరాల్లో మరి కండక్ట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి 1963 నుంచి కూడా స్కూల్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాంటిది మా నిమిత్తం లేకుండా మా పోస్టులన్నీ గవర్నమెంటే తీసుకుని ఎక్కడో కాకినాడలోను, విజయవాడలోను, గుంటూరులోను ఆన్లైన్ పరీక్షలు పెట్టి మా స్టూడెంట్స్ తెలియకుండా అనేక మంది అభ్యర్థులు 1250 మంది స్కూల్లో పరీక్ష రాయారు. మా స్కూల్లో 500 మందే రాశారు. మిగిలిన 600-700 మంది సంగతి ఏంటి? ఇది అన్యాయం జరుగుతుంది కనుక మరి ఈ విషయాల్లో మా
ప్రాస్మా జనరల్ సెక్రటరీ గారు వారు తెలియజేస్తారు కొన్ని విషయాలు ఆ మాటలో. సార్, ఈరోజు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ప్రాస్మా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు కొమ్మూరి రవిచంద్ర, నేను ప్రాస్మా రాష్ట్ర జనరల్ సెక్రటరీని. ఈరోజు ప్రధానంగా మీ ముందు ఇక్కడికి రావాల్సినటువంటి అగత్యం మాకు ఎందుకు ఏర్పడిందంటే, రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2018లో జియో నంబర్ 43ని తీసుకువచ్చి, ఆ 43 ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి ద్రవ్య సహాయ పోస్టులు, ఏదైతే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో ఆ పోస్టులను ఫిల్అప్ చేసేటప్పుడు సిబిటి విధానంలో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుపుతాము అనేటువంటి ఆలోచనతో 43 జియోని ఈ రాష్ట్రంలో 2018లో తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి కరస్పాండెంట్స్ అందరూ కూడా ఆ 43 జియోని గౌరవ డివిజన్ బెంచ్లో, హైకోర్టు డివిజన్ బెంచ్లో మరి ప్రశ్నించడం, ఛాలెంజ్ చేయడం, డివిజన్ బెంచ్ వారు ఆ 43 జియోని స్క్వాష్ చేయడం జరిగింది 2018 ఎండింగ్లో. ఆ జియో ప్రస్తుతం అమల్లో లేదు, హైకోర్టు స్క్వాష్ చేసింది. అయితే అప్పటి నుంచి 2018 నుంచి నిన్నటి వరకు 2025 వరకు రాష్ట్రంలో అనేకమైనటువంటి పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ పోస్టుల కొరకు చాలా కాలం నుంచి పోస్టులు ఫిల్అప్ చేయట్లేదు. ఆ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి విద్య సక్రమంగా అందట్లేదనేటువంటి ఆలోచనతో వారు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు వారు ఒక స్పష్టమైనటువంటి తీర్పులను ఇవ్వడం, ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయమని. అయినప్పటికీ కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందువల్ల కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు వేయడం జరిగింది. కోర్టు ధిక్కరణ కింద కేసులు హైకోర్టులో వేయడం వల్ల ఎప్పుడైతే మరి కోర్టు ధిక్కరణ కేసులు వచ్చినాయో బెంచ్ మీదకి, అప్పుడు అధికారులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు అయితేనేమి, ఇతర అధికారులు ఎవరైతేనేమి మరి జడ్జి గారి ముందు వచ్చి నుంచోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో పోస్టులు ఇవ్వడం జరిగింది కూడా. దాదాపు రాష్ట్రంలో చాలా వరకు స్కూల్స్లో పోస్టులు నియామకం జరిగింది, ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు. అవన్నీ కూడా జిఓఎల్ఎస్ నంబర్ 1 డేటెడ్ 1/1/1994లో ఏదైతే జియో ఇచ్చారో ఆ జియో ప్రకారం